కడక్నాథ్ చికెన్ కేజీన్నర ఉంది. టేబుల్ స్పూన్నర వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు పసుపు. మంచి కలర్ కోసం ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇవన్నీ ముక్కలకు అంటుకునేలాగా చక్కగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఈ ముక్కల్ని మూత వేసి పక్కన పెట్టేసేయండి. 1 గంట నుంచి 1.5 గంటల వరకు ముక్కలకంతా ఈ మసాలా అంటుకునేలాగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కాజు తీసుకున్నాను, ఒక 30 వరకు ఉంటాయండి. 1/2 కప్పు వరకు తీసుకున్నాను. ఇవి వేయించి చక్కగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసేయండి. కుక్కర్లో 2 పావులు నూనె తీసుకోండి. నూనె వేడయ్యాక ఇందులో ఒక బగారాకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పచ్చిది లేకపోతే ఎండిదైనా వేసుకోవచ్చండి. నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ యాడ్ చేశాను. కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న కాజుని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇదంతా ఉడికిపోయి నూనె రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇదిగో ఇలాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరందరూ ఇలా తప్పకుండా ట్రై చేయండి. కడక్నాథ్ చికెన్ కర్రీ తెలంగాణ స్టైల్లో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం చికెన్ యాడ్ చేసుకుందామండి. ఇదిగో ఇలాగా కలిపి పెట్టుకున్న చికెన్ అక్కడ యాడ్ చేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ రెసిపీని షేర్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్ అయ్యాక చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. కర్రీ కూడా అద్భుతంగా ఉంది కదండి. నేను రైస్తో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు చపాతీతో కానీ పూరీతో కానీ తినాలనుకుంటే మటుకు అలానే మీరు సర్వ్ చేసేసుకోండి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర యాడ్ చేశాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.